నమస్తే. టీవీ8 విశ్లేషణకి స్వాగతం. ఈనాటి మన విశ్లేషణ ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ చర్యల ద్వారా కూటమి ప్రభుత్వం రెడ్ జోన్లోకి వెళ్ళనుందా అనేటువంటి విశ్లేషణ మనం తీసుకోబోయే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక విశ్లేషణలోకి వెళ్తే 2024 ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా యావత్ భారతదేశము ఆంధ్రప్రదేశ్ వైపే చూసే విధంగా జరిగినటువంటి సంగతి మనందరికీ తెలుసు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఆంధ్రప్రదేశ్లో అలముకున్నటువంటి తీవ్ర పరిణామాలు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ సపోర్టు చేయడం, జైలు దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ సారథ్యంలో బద్ధ శత్రువులుగా కనిపించేటువంటి మోడీని చంద్రబాబు వ్యక్తిగతంగా విమర్శ చేసేటువంటి వాతావరణంలో నుంచి కూటమిగా ఏర్పడేదాకా జరిగినటువంటి చర్యలతోటి, అదేవిధంగా సూపర్ 6 అంటూ చంద్రబాబు నాయుడు నవరత్నాలను మించినటువంటి పథకాలు అనౌన్స్ చేసినటువంటి విధానాన్ని బట్టి, అదేవిధంగా ఏదైతే తెలుగుదేశం సోషల్ మీడియా ఉందో, తెలుగుదేశం మీడియా ఉందో, జగన్ని టార్గెట్ చేసి ప్రతి అంశంలోనూ వెంటాడి చేసినటువంటి ప్రచారం ద్వారాను మరి అనూహ్యమైన ఫలితాలతోటి మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 175కి 175 అంటూ గర్వంగా అనౌన్స్ చేసినటువంటి జగన్ ప్రభుత్వం 11 సీట్లతో చతికిల పడ్డటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు. అయితే ఈ అనూహ్య స్పందన జగన్ యొక్క పరిపాలనకి వ్యతిరేకంగా వచ్చిందా, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ప్రకటించినటువంటి జగన్ కంటే మించినటువంటి ఉచిత పథకాలు సూపర్ 6 ద్వారా వచ్చిందా, లేక జగన్ అభివృద్ధి చేయలేదు, రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నాడు అంటూ చేసినటువంటి ప్రచారం వల్ల వచ్చిందా అని ఆలోచిస్తే ఏది ఏమైనా సరే జగన్ 11 సీట్లకి ప్రతిపక్ష హోదాని అడుక్కుంటే స్థాయిలో మరి కూటమి ప్రభుత్వం ఏర్పడటం అనేది ఒక చరిత్రగా మనం చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అవుతున్న సందర్భంగా పరిపాలన మీద ఒక రివ్యూ తీసుకుంటే చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి ఏవైతే ఉన్నాయో సూపర్ 6 పథకాలని అందజేయలేమంటూ చేతులెత్తేసినటువంటి పరిస్థితి, బాహాటంగానే ఆయన తనే స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి దాంట్లో ఎటువంటి కొత్త పథకాల అమలుకు నోచుకోలేనటువంటి పరిస్థితి, దావోస్ లాంటి వేదికల మీద పెట్టుబడుల్ని అతి సునాయాసంగా తీసుకురాగలిగిన చంద్రబాబు, అదేవిధంగా సంపదను సృష్టించే సామర్థ్యం గలవాడు చంద్రబాబు అని ప్రజల యొక్క ఆలోచనలకి వ్యతిరేకంగా దావోస్ లాంటి వేదికల నుంచి ఎటువంటి పెట్టుబడుల్ని ఆకర్షించలేకపోవటం, అదేవిధంగా పేద ప్రజలకి ఏవైతే జగన్ పథకాలు ఉన్నాయో వాటిని మించినటువంటి పథకాలు డబుల్గా ఇస్తామంటూ ప్రకటించి అధికారంలోకి వచ్చిన వాటిని ఏమాత్రం అమలుకు నోచుకున్నటువంటి వ్యవహారం, ఇవన్నీ ప్రజల్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రజలు ప్రశ్నించే దాంట్లో ఉన్నారు, ప్రజలు గమనిస్తూ ఉంటారు. అయితే చంద్రబాబు తనదైన శైలిలో తను కార్యాచరణ చేస్తున్నట్టుగానే, అదేవిధంగా పథకాల అమలులో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెబుతూనే ఎంత చెప్పి ప్రయత్నం చేస్తున్నా ప్రజలకి ఆ వాణి వినిపించే స్థాయిలో లేదని చెప్పి చెప్పుకోక తప్పదు. ఎందుకంటే కార్యకర్తల్ని ఎన్నికలకు ముందు ఎంత భావోద్రేకానికి గురి చేస్తూ చైతన్యపరిచినటువంటి అంశాలన్నీ ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కంటగింపుగా మారినాయి అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే లోకేష్ పాదయాత్ర ద్వారా విపరీతమైనటువంటి ప్రాచుర్యం పొందినటువంటి రెడ్ బుక్ చర్యలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఆంధ్రప్రదేశ్లో హల్చల్ చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఏం జరుగుతుంది అంటే రెడ్ బుక్ చర్యలు మాత్రమే జరుగుతున్న దశలో జగన్ మీడియా కంటే తెలుగుదేశం మీడియాని ఎక్కువ ప్రచారం కల్పిస్తూ ఉంది. ప్రభుత్వం పథకాలను ఎందుకు అందించలేకపోతుంది, ప్రభుత్వం సూపర్ 6 ఎందుకు అమలు చేయలేకపోతుంది, జగన్ చేసినటువంటి పరిపాలన ద్వారా ఏమి నష్టాలు వస్తున్నాయి, ఇలాంటి
ప్రజల్ని సమాధానపరిచేటువంటి వ్యవహారాలను మానేసి ఎక్కువగా జగన్ని వైఫల్యం, జగన్ని వ్యక్తిగతంగాను, జగన్ యొక్క పార్టీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ అరెస్ట్ చేసిన దగ్గర నుంచి వాళ్ళ గురించి ఒక రకమైన ట్రోలింగ్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినప్పుడు తెలుగుదేశం కార్యకర్తలను ఎంతో ఉత్సాహంగా ట్రోల్ చేశారు. తగిన శాస్తి జరిగింది. చంద్రబాబు సతీమణిని అన్నందుకు తగిన శాస్తి జరిగింది. వాడకూడని భాషల్ని వాడినందుకు తగిన శాస్తి జరిగింది అని ఉవ్వెత్తున సంతోషంతో తెలుగుదేశం కార్యకర్తలు ట్రోలింగ్ చేసే స్థాయి నుంచి ఏదైతే తెలుగుదేశం మీడియా, సోషల్ మీడియా, ప్రధాన మీడియా కూడా అతను జైలు నుంచి కోర్టుకు వెళ్ళే దశలో జరుగుతున్న వీడియోలు, అతను అనారోగ్యమైనటువంటి వీడియోలు, వీటిని చూపిస్తూ వాళ్ళైతే ఆనందపడుతున్నారే కానీ జనాల్లో సింపతి పెరుగుతుందేమో అనేటువంటి యాంగిల్లో ఒకసారి ప్రభుత్వం ఆలోచిస్తే మంచిదని చెప్పి నా భావన. ఖచ్చితంగా ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని, అదేవిధంగా సోషల్ మీడియా వర్కర్ని ఏదైతే అరెస్ట్ చేశారో వాళ్ళు నేరాలు చేస్తే అరెస్ట్ చేశాం అనేది చట్టపరంగా కాగితాల మీద ఉందేమో కానీ ప్రజల్లో మాత్రం కక్ష సాధింపు చర్యగానే ఎక్కువగా కనపడతా ఉంది. ఇప్పటికిప్పుడు మీరు సర్వే చేసుకుంటే తెలుగుదేశం పార్టీ సూపర్ 6 లాంటి పథకాలను ఎగ్గొట్టి తల్లికి వందనం లాంటి పథకాలను కూడా అందజేయకుండా, అదేవిధంగా ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు వాటి గురించి ఎటువంటి ప్రకటనలు అంతగా ఊహించినంతగా లేకుండా ఎక్కువగా ఈ అరెస్టులు, టార్గెట్ చేయటాలు, కక్ష తీర్చుకోవటాలు, కక్ష కార్పణ్యాలతో ప్రభుత్వాన్ని ఏదైతే ఉద్వేగంగా లోకేష్ చెప్పినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే జనాల్లోకి వెళ్తుందేమో ఒకసారి గమనించుకోవాలి. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన మీడియా ఏదైతే ఉందో వాళ్ళందరూ ఇంకా జగన్ ప్రజల్లోనే ఉన్నాడు, జగన్కి ఇంకా అనూహ్యమైన బలం ఉంది, ఒక దశలో ఇంకా జగనే సీఎం ఏమో అన్నట్టుగా వాళ్ళు టార్గెట్ చేసే విధానాన్ని చూస్తే జగన్ని వాళ్ళే స్ట్రీమ్లో ఉంచుతున్నట్టుగా కనబడతా ఉంది. ఏది ఏమైనా అరెస్టు చేయాల్సిందే. మీకున్నటువంటి రెడ్ బుక్ చర్యలు ఏవైతే కార్యకర్తలను సంతృప్తిపరచాలో, ఏదైతే తెలుగుదేశం కేడర్ని బలపరుచుకోవాలో వాళ్ళని సంతృప్తిపరచడం కోసం ఈ అరెస్టులు జరగాల్సిందే చట్టపరమైన యాంగిల్లో. చంద్రబాబు నాయుడు సుదీర్ఘమైన రాజకీయ వ్యవస్థలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా జరుగుతాయి. కానీ ఈ కక్షలు, కార్పణ్యాలు, కేసులు వీటిని మించి ప్రజల్ని సాటిస్ఫై చేయలేకపోతున్నారేమో అనేటువంటి భావన కలగమానం. ఎక్కడా కూడా ప్రజలు ప్రభుత్వ పరంగా సంతృప్తి చెందినటువంటి పరిస్థితి ఎక్కడా కనపడలేదు. అమరావతి విషయానికే వస్తే మోడీని తీసుకొచ్చి పునర్నిర్మాణ కార్యక్రమం చేసిన దాని మీద అంత స్పందన లేదని కూడా చెప్పుకోవాలి. పైగా అక్కడ కూడా కొంత నిరసన. ఈ 40,000 కాక ఇంకో 40,000 తీసుకుంటామంటే రైతులు ఒక రకమైన ఆందోళన. మరి ఏం చేయబోతున్నారు అనేది ఇంకా 4 ఏళ్ళు టైం ఉంది. కాబట్టి ఈ వీడియో ద్వారా మనం చెప్పేది ఏంటంటే రెడ్ బుక్ చర్యలు ఏవైతే ఉన్నాయో అవి జనాల్లోకి వెళ్ళినంతగా ప్రభుత్వం చేసేటువంటి పరిపాలన జనాల్లోకి వెళ్ళట్లేదని చెప్పేసి నా భావన. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే విధానాన్ని తెలుగుదేశం ప్రధాన మీడియా ఏదైతే ఉందో అది ప్రభుత్వ పనితీరును, పరిపాలనని జనాల్లోకి తీసుకెళ్లే విషయం కంటే జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా ఇంకా జగన్నే టార్గెట్ చేస్తూ, ఇంకా జగన్నే తిడుతూ ఆ దీంట్లో మభ్య పెడుతున్నట్టుగా కనపడుతూ ప్రభుత్వాన్ని కనపడకుండా చేస్తూ జగన్ని స్ట్రీమ్ లైన్లోనే ఉంచుతున్నారేమో అనిపించే విధంగా ఉందని నా భావన. ఏది ఏమైనా జగన్ వైఫల్యాలని, గత ప్రభుత్వ వైఫల్యాలని ఎత్తి చూపడంలో తప్పులేదు. అట్ ది సేమ్ మన ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది, ప్రభుత్వ పరిపాలనని జనాల్లోకి తీసుకెళ్లాలంటే ఏం చేయాలి, పథకాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇలాంటివి జనాల్లోకి తీసుకెళ్లకుండా ఎంతసేపటికి జగను అట్టన్నాడు, జగన్ ఏదైనా ఒక మాట అంటే దాని గురించి చిలవల పొలవలు చేయటం, ఈ మాటలన్నీ గత ప్రభుత్వం వాళ్ళు కూడా అన్ని ఉంటారు. అది సోషల్ మీడియాలో కార్యకర్తలు పెడుతుంటారు. కాబట్టి ఒక జగన్ ఒక పదం అంటే దాన్ని విపరీతంగా తీసి చూపించి జనాల్లోకి తీసుకెళ్తే వెంటనే గతంలో తెలుగుదేశం నాయకులు అన్న అదే పదాన్ని వైసీపీ సోషల్ మీడియాలో పెడితే రెండే అన్నట్టుగా కనపడతా ప్రభుత్వాన్ని అనుకున్నంతగా జనాల్లోకి రక్తి కట్టించలేకపోతుందేమో పరిపాలన అని చెప్పి నా భావన. వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు ఎక్కడన్నా ప్రభుత్వాన్ని విమర్శిస్తే దానికి కౌంటర్ ఇచ్చే దశలో ప్రభుత్వంలోని పెద్దలు ఎవరూ మాట్లాడట్లా. కొంతమంది ఛానల్లో డిబేట్లు నిర్వహించే వాళ్ళే నాయకులుగా వ్యక్తిగతంగా తీసుకొని వ్యక్తిగతంగా సైతం మాట్లాడుతూ జగన్ని విమర్శిస్తూ
ఒక రకమైన జిగుప్సాకరమైనటువంటి డిబేట్లు నిర్వహిస్తూ మరి తెలుగుదేశం యొక్క పరిపాలనా విధానాన్ని జనాల్లోకి తీసుకెళ్లకుండా జగన్ని ఇంకా స్ట్రీమ్లో ఉంచుతున్నారేమో. అంతే కదా, జగన్ తప్పులు చేశాడు, జగన్ పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది, జగన్ విధ్వంసానికి పాల్పడ్డాడు అని చెప్పి ఇదే మీడియాతో ప్రచారంలోకి వచ్చి మనం అధికారంలోకి వచ్చి ఇంకా జగన్ గురించే మాట్లాడుతూ ఉంటే మనం చేసిన పరిపాలన గురించి జనానికి చెప్పేది ఎప్పుడు? కాబట్టి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో తమ పరిపాలనా వ్యవస్థను జనాల్లోకి తీసుకెళ్లే ఆలోచనలు లేకుండా, అదేవిధంగా పథకాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నాము అనేటువంటి దాన్ని సాఫ్ట్ కారణంలో జనాల్లోకి తీసుకెళ్లకుండా ఓన్లీ జగన్ని తిడుతూ అరెస్టులు చేసిన వాళ్ళని క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఫర్ ఎగ్జాంపుల్ వల్లభనేని వంశీ హెల్త్ ఇష్యూ వీడియోలు హల్చల్ చేస్తూ ఉన్నారు కామెడీగా. అవి ఎంత సింపతి కలిగిస్తాయి? సో నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం పరిపాలనా వ్యవస్థ మీద పరిపాలనా వ్యవస్థని జనాల్లోకి తీసుకెళ్లే విషయంలో జగన్ని టార్గెట్ చేసి తిట్టేంత దాని కంటే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వలేకపోతుందేమో అనిపిస్తాం. కాబట్టి ఈ వీడియో విశ్లేషణ ద్వారా మనం చెప్పేది ఏంటంటే, రెడ్ బుక్ చర్యల ద్వారా కూటమి ప్రభుత్వం రెడ్ జోన్లోకి ఏమన్నా వెళ్తుందా అనేటువంటి ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.